సమగ్ర కులగణన సర్వేతో తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఎంపీ సురేష్ కుమార్ పెట్కార్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. ఈ సర్వే ఆధారంగా బీసీల కోసం కేంద్రంలో కొట్లాడడానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉందని ఎంపీ సురేష్ కుమార్ పెట్కార్ స్పష్టం చేశారు. దానికి ఎక్కువ రాజకీయం చేస్తా ఉన్నారు ఇతర పార్టీ వారు. మరి 50 రోజులు ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్ ప్రకారం కులగణన జరిగింది రాష్ట్రంలో. అయినా కానీ ఇంకా సక్రమంగా 3.1% మిగిలి ఉన్నారు. వారికి కూడా ఇంకా సమయం ఇస్తే బాగుంటుందని చెప్తే మళ్ళా ప్రభుత్వం కూడా మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వము ఒప్పుకొని మళ్ళా సర్వే కోసం మళ్ళీ అదనంగా ఇప్పుడు 16 నుంచి 28 వరకు ఎవరైతే పాల్గొనలేదో వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది 3 రకాలుగా. మరి ఈ సమగ్ర సర్వే పూర్తి అయిన తర్వాత అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బీసీ బిల్లు మీద సమగ్ర చర్చ జరిగి మరి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయంతో మళ్ళీ కేంద్రానికి పంపించి వచ్చే బడ్జెట్ సమావేశంలో ఏదైతే పార్లమెంట్లో మరి మేము మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రధానమంత్రికి కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, మా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో మరి పార్లమెంట్లో కానీ మేమందరం కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి, 42% రిజర్వేషన్ మా తెలంగాణకు ఇవ్వాలని మేము అందరం కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతా ఉన్నాం. మరి ఇది మా రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఇది. దానికి ఎక్కువ రాజకీయం